హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి తల్లికి వందనం సంబంధించి డబ్బులు అయితే విడుదల చేయడం జరిగిందనమాట. 13,000 రూపాయలు. వాటికి సంబంధించి స్టేటస్ ఏ విధంగా చెక్ చేసుకోవాలి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియోలో తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసేయండి. ఇంకెందుకు ఆలస్యం, లెట్ స్టార్ట్ అవర్ టాపిక్. అయితే మనకి ఇక్కడ చూసుకుంటే ఈ నెల 24వ తేదీ వరకు అకౌంట్లోకి డబ్బులు అంటూ మంత్రి లోకేష్ చూసుకోవచ్చు అనమాట. అంటే ఆల్రెడీ మనకైతే ఎస్టర్డే అయితే డబ్బులు విడుదల చేయడం జరిగిందనమాట. లోకేష్ గారు చెప్పడం జరిగింది 24వ తేదీ వరకు ఖాతాలో డబ్బులు పడతాయి. పడని వాళ్ళకు సంబంధించి తల్లికి వందనం కింద 10,000 కోట్లు ఖర్చు చేస్తున్నామని మంత్రి లోకేష్ మంగళగిరిలో ఇళ్ల పట్టాల పంపిణీ తెలిపారు. ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ పథకం అమలు చేస్తున్నామని చెప్పడం జరిగింది. గత ఏడాది పిల్లలు స్కూళ్ళలో జాయిన్ కాకుండానే ఇవ్వడం వల్ల సమస్యలు వచ్చాయని చెప్పారు. ఈసారి నెల సమయం తీసుకొని ఈ రోజు నుంచి 24వ తేదీ వరకు, అంటే రేపటి వరకు కంప్లీట్గా 13,000 రూపాయల చొప్పున ఖాతాలో జమ చేస్తున్నామని వెల్లడించారు. గతంలో ఓడిపోయాక సొంత నిధులతో ప్రజలకు సాయం చేశామని చెప్పడం జరిగింది. అయితే ఒకవేళ 13,000 రూపాయలు ఒకవేళ మీ యొక్క అకౌంట్లో రాకపోతే ఏ విధంగా చెక్ చేసుకోవాలో దానికి సంబంధించి కూడా నేను ఈ వీడియో లాస్ట్లో చెప్తాను. ప్రతి ఒక్క స్కిప్ చేయకుండా చూడండి. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తల్లికి వందనం నిధులు అయితే విడుదల చేయడం జరిగింది. అయితే సాంకేతిక కారణాలతో మెసేజ్లు రాకపోయినా నగదు అయితే జమ అయిందనమాట. అకౌంట్లో జమ అవుతుంది, ఒకసారి చెక్ చేసుకోండి. జమ కాలేదని అనుమానం ఉన్న లీప్ యాప్ ద్వారా కూడా మీరు ఈ పథకం యొక్క స్టేటస్ని చెక్ చేసుకోవచ్చని విద్యాశాఖ తెలిపిందనమాట. ఈ లీప్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని అందులో మీరు మీ పిల్లల యొక్క ఆధార్ ఐడి ఎంటర్ చేయాలి, లేదా వాళ్ళ యొక్క ఆధార్ నంబర్ ఎంటర్ చేసి లాగిన్ అయితే అందులో మీకు సంబంధించి చాలా స్కీమ్స్ ఉంటాయి. స్కీమ్ పైన ట్యాప్ చేసి తల్లికి వందనం సెలెక్ట్ చేసుకుంటే మీకు సంబంధించి అమౌంట్ పడ్డాయో లేదో చూపిస్తుంది అనమాట. అయితే మనకు పేరెంట్ లాగిన్ ద్వారా తల్లికి వందనం స్టేటస్ ఆప్షన్లోకి వెళ్ళి డబ్బులు జమ అయ్యాయో లేదో తెలుసుకోవచ్చు అని చెప్పింది. అర్హులై ఉండి డబ్బులు రాకపోతే విద్యాశాఖ అధికారులను సంప్రదించాలని సూచించిందంటూ కూడా చూసుకోవచ్చు. ఈ నెల 24వ తేదీ వరకు రాని వారికి కూడా డబ్బులు వేస్తామని కూడా చెప్పడం జరిగింది. సో ఫ్రెండ్స్, దీనికి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ అనమాట. ఇక్కడ చూసుకుంటే అప్లికేషన్ స్టేటస్ ఏపీ స్టేట్ పోర్టల్ ఎంటర్ చేయండి. సో దానికి సంబంధించి bm.sgsw.gov.ap.com అని ఎంటర్ చేసి ఈ విధంగా మీకు ఒక వెబ్సైట్ ఓపెన్ అయిపోతుంది అనమాట. దీనిపైన ట్యాప్ చేసి మీరు కంప్లీట్గా ఇక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు అనమాట. మీకు అమౌంట్ పడ్డాయో లేదో ఇక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఓపెన్ చేసి మీకు చూపిస్తాను, చూడండి. సో ఫ్రెండ్స్, ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది అనమాట. బెనిఫిషరీ మేనేజ్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సంబంధించి. అయితే మీరు ఏం చేయాలంటే ఇక్కడ చూసుకుంటే మనకు చూసుకోండి, ఈ విధంగా ఓపెన్ అయిపోయిన తర్వాత ఇక్కడ మెనూ ఆప్షన్ కనిపిస్తుంటుంది, చూడండి. సో దానిపైన ట్యాప్ చేసి ఇక్కడ స్కీమ్ ఎలిజిబిలిటీ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. వన్స్ మీరు దీనిపైన ట్యాప్ చేయండి. దీనిపైన ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ చాలా స్కీమ్స్ ఉంటాయి కదా, అందులో మనకు సంబంధించింది సెలెక్ట్ అనేది చేసుకోవాలి. తల్లికి వందనం అనే స్కీమ్ని మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాలి. దాని తర్వాత మీకు సంబంధించి ఆధార్ నంబర్, అలాగే ఐడి నంబర్, ఆధార్ ఐడి నంబర్, లేదా మీకు సంబంధించి అన్నీ సెలెక్ట్ అనేది చేయాలి. ఈ విధంగా ఓపెన్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. సో మీ యొక్క చిల్డ్రన్స్ కానీ ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. దాని తర్వాత స్కీమ్ టైప్ వచ్చేసి ఇక్కడ తల్లికి వందనం లాస్ట్లో ఉంటుంది. దాని తర్వాత సెలెక్ట్ ఇయర్ వచ్చేసి 2025, 26 కాదు కాబట్టి 26, 27 అనేది సెలెక్ట్ అనేది చేసుకోండి. దాని తర్వాత గెట్ డీటెయిల్ పైన ట్యాప్ చేసి మీకు కంప్లీట్గా ఇక్కడ నుంచి మీకు సంబంధించిన డీటెయిల్ అనేది రావడం జరుగుతుంది అనమాట. సో నా దగ్గర ఆధార్ కార్డ్ నెంబర్ లేవు కాబట్టి నేను ఇక్కడ ఎంటర్ చేయడం లేదు. ఒకవేళ ఎవరిదైనా చూడాలి అనుకుంటే ఆధార్ నెంబర్ కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి, నేను చూసి మీకు మళ్ళీ నెక్స్ట్ ప్రాసెస్ వీడియో అనేది చేయడం జరుగుతుంది. ఒకసారి ఒకవేళ మీకు తెలియకపోతే చూడడానికి ఆధార్ నెంబర్ పెడితే నేను పడ్డాయో లేదా అనేది దానికి సంబంధించి ఒక వీడియో అనేది చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి. ఈ విధంగా చూసుకోండి ఎంతమందికి పడ్డాయో, ఎంతమంది ఎలిజిబుల్ ఉన్నారు, ఎంతమందికి అమౌంట్ వచ్చాయో లేదో ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు అనమాట. సో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.